సార్ మీరు నేను అక్కడ ఉన్న టైంలో ఆ, అడ్వకేట్గా ఉన్న టైంలో ఉమ్, ఎక్కువ ఎక్విటీలు తీసుకొచ్చారు, అవును. కానీ కన్విషన్ కూడా వచ్చి ఉంటుంది ఎక్కడో దగ్గర. కన్విక్షను మాకైతే సాధారణంగా అప్పటి ఫుడ్ అడల్టరేషన్ కేసులు ఉండేవండి. మ్మ్. అది నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్. అంటే ఇప్పుడు ఫుడ్ అడల్టరేషన్ కేసులే లేవు, మ్మ్. ఎవరు పెట్టట్లేదు, అసలు అడల్టరేషన్ గురించి పట్టించుకునే నాదుడే లేడు. అప్పట్లో మా ఆఫీసులో చాలా కేసులు ఉండేవి. అవి ఎంత సమర్థవంతంగా చేసిన టెక్నికల్ అఫెన్స్లు కాబట్టి నేను సమర్థవంతంగా స్టడీ మెటీరియల్ అందించిన, మా మామగారు సమర్థవంతంగా చేసిన వాటిలో శిక్ష పడటం, అవి అపీల్లో ఎప్రిషియేట్ చేసి ఎక్విట్లు రావటం జరుగుతూ ఉండేది. మ్మ్. అప్పుడు కొద్దిపాటి ఇంట్రెస్ట్తో అసలు ఫుడ్ అడల్టరేషన్ మీద ఆ రోజుల్లో ఏ జూనియర్ చేయనటువంటి సాహసం చేసి ఫుడ్ అడల్టరేషన్ కూడా నేను స్వయంగా చేయటం కూడా స్టార్ట్ చేశానండి విత్ ఇన్ 2 yearsలో. మ్మ్. మా మామగారికి సాయంగా ఎవరు చేయరు. ఏం చేద్దంటే హైలీ టెక్నికల్ అఫెన్సెస్, హైలీ టెక్నికల్ పాయింట్లు. సెకండ్ కేసు చెప్పండి. సెకండ్ కేసు ఆర్సన్ కేసు మీకు చెప్పాను అవును. కదా, అది తర్వాత నేనే కంటిన్యూ చేశాను. మ్మ్. అది ఒక సాహసం అని చెప్పాలి. ఎందుకంటే ఒక సంవత్సరం కూడా కంప్లీట్ చేయనటువంటి ఒక జూనియర్ ఆర్సన్ కేసు 10 years అండ్ అబవ్ పనిష్మెంట్ ఉన్నటువంటి కేసుని ట్యాగ్ చేయటం, చివరికి ఏంటంటే ఆ ఆర్సన్ కేసు మాకు ఎక్విట్లు వచ్చింది. మ్మ్. ఆ సార్ పా- సాధారణంగా మీకు బాగా ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ అని చెప్పారు, కల్తీ ఫుడ్. ఉమ్, ఫుడ్ మీద ఉమ్, ఫుడ్ ఇన్స్పెక్టర్స్ లేరు. అవును. ఓకే, ఒకవేళ ఫుడ్ తీసుకున్న తర్వాత ఉమ్, శాంపిల్ తీసుకుని దానికి ల్యాబ్ పంపించాలి. అవును. ఆ ల్యాబ్ ఎక్కడో ఉంటుంది, మీకు రాజమండ్రిలోనో కాకినాడలో ఉంటుంది. అవును. ఆ రిపోర్ట్ రావడానికి కనీసం 3 నెలలు పడుతుంది. అవును. ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఉమ్. మీరు అందులో బొద్దింకి వచ్చిందనో, బల్లి వచ్చిందనో, లేదా ఇంకోటి కల్తీ వచ్చిందో, ఇదంతా ప్రూవ్ చేయడం అయ్యే పని అండి సార్ అది? అందుకే ప్రభుత్వం వారు పోలీసు వారికి కొన్ని కేసులు, మిగతా ప్రభుత్వ అధికారులకు కొన్ని కేసులు అప్పగించడం జరిగింది లాలో. అన్ని కేసులు పోలీసు వారే టేకప్ చేయటం, అన్ని కేసులు లేకపోతే ప్రజలే వాటిని ప్రాసిక్యూట్ చేయటం అనేటువంటిది జరగదండి. ఎందుకంటే ఆ ఫుడ్ అడల్టరేషన్ కేసులో ఫాలో అవ్వాల్సిన ప్రొసీజర్ చాలా ఎక్కువ. ఫుడ్ శాంప్లింగ్ తీయటం, వాటిని ప్యాక్ చేయటం, తర్వాత ల్యాబొరేటరీకి పంపించడం, వీటికి స్పెషల్లీ ట్రైన్డ్ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ మాత్రమే చేయగలుగుతారు. ఒక సామాన్య పౌరుడు కానీ లేదా పోలీస్ కానీ చేయలేరు. అందువల్ల ఏంటంటే ఆయా డిపార్ట్మెంట్లు ప్రస్తుతం అయితే నిర్వీర్యం అయిపోయినాయి అని చెప్పొచ్చు. అంచేత ఇప్పుడు మనం ఫుడ్ అడల్టరేషన్లో బొద్దింకి వచ్చినా, బల్లి వచ్చినా మీరు నేను చేసేది ఏమీ లేదు. ఏ డిపార్ట్మెంట్ ఏ పని చేయాలో ఆ పని చేస్తేనే న్యాయం జరుగుతుంది. సార్ బల్లి రావడం, బొద్దింక రావడం పక్కన పెడతాం. ఉమ్, ముందు అమ్మేవాడే దాన్ని కల్తీ చేస్తుంటాడు. అవును. ఫుడ్ డాల్డా వేయడం, లేదా పూరి ఆయిల్ బాగా బాయిల్ అయిపోయిన ఆయిల్ తీసుకొచ్చి మరో వాడడం. వాటి అన్నిటికీ కూడా ఫుడ్ అడల్టరేషన్ ఇప్పుడు మారింది. ఫుడ్ అడల్టరేషన్ నామన్క్లేచర్ అది మారింది మొన్న 2 years 3 years బ్యాక్. అందువల్ల వాటిలో వీళ్ళు ఏంటంటే ప్రభుత్వం సంబంధించిన వారు పనిష్మెంట్స్ పెంచుకుంటూ పోతున్నారు తప్ప ప్రొసీజర్ సులభతరం చేయటం మానేశారండి. ఓకే. అది కాక ఇంత అధిక జనాభా ఉన్నటువంటి మన జిల్లా తీసుకుంటే 2-3 ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉంటారు. వీళ్ళు ఎక్కడ ఉంటారో ప్రజలకి తెలియదు, ప్రభుత్వానికి తెలియదు, పోలీసులకి తెలియదు, వినియోగదారు సంఘం లాంటి వాళ్ళకి తెలియదు, ఎవరికీ తెలియదు. ఫుడ్ అడల్టరేషన్ కేసులు ఇప్పుడు 1 కూడా చూడలేదు. సార్ మీరు కోర్టులో. చెప్తున్న కల్తీ ఆహారం దీంట్లో ఆ, బల్లి లేదంటే బొద్దింకలు ఏదో కామన్ అనుకోండి, ఇప్పుడు పడిపోతుంటే అవును, కాదన్నా. అవును. కానీ కావాలని చేస్తున్న వ్యాపారస్తుల మీద ఆ, శిక్ష పడాలంటే ఉమ్. పోలీసులు ఏం చేయాలి, లేదా మీరు చెప్తున్న ప్రొసీజర్ ఎలా చేయాలి, కరెక్ట్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి? పోలీసులు చేయటానికి ఏమీ లేదండి. పోలీసు అని కాదని అంటుంది, అదే. మీకు అది ఫుడ్ అది ఇన్స్పెక్టర్స్ అది కానీ. జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్స్కి, జిల్లా ఫుడ్ సేఫ్టీ అథారిటీస్ వారికి తెలియజేయాలి మనం. తెలియజేసి వారు అడిగినటువంటి ఆధారాలు వారికి ఇవ్వాలి. అంతేకాకుండా వారు ఒకవేళ కేసు పెడితే మీకు జరిగినటువంటి ఇది నేరం అనండి, అన్యాయం అనండి, ఏదైనా అనండి, మీరు కోర్టులో నిలబడి సాక్ష్యం కూడా చెప్పాలి. ఇన్ని జరిగిన తర్వాత మాత్రమే ముద్దాయి మీద కోర్టు వారికి చర్య తీసుకోవడం జరుగుతుంది. అంతే తప్ప ఇలా బల్లి పడింది అని పేపర్లోనూ లేకపోతే ఏదో మీడియాలోనూ బదనాం చేయటం వల్ల ఏంటంటే
వాడికి క్రెడిట్ తగ్గొచ్చేమో తప్ప రెస్టారెంట్కి శిక్షలు ఏం పడవు. కేవలం మీడియా మీద ఆధారంతోటో లేకపోతే ఆ ఫోటోల్లో చూస్తున్నటువంటి ఎవిడెన్స్ మీదో శిక్షలు విధించడం అనేటువంటిది అసలు జరగదు. ఓకే. సార్ ఇంకా మీకు బాగా నచ్చిన కేసులు చెప్పండి. అంటే మీరు పీపీ కాకముందు అడుగుతున్నాను. మీకు బాగా నచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఆఫీస్ అయితే ఇప్పుడు కాదు, అప్పుడు ఏపీపీ కాకముందు. ఏపీపీ కాకముందు ఇదిగో మీకు నేను ఒక 49 బైగమీ కేసు చెప్పాను. తర్వాత ఇదొకటి చెప్పారు. దాంట్లో శిక్ష వేయించాం. ఉమ్, ఈ ఆర్సన్ కేసులో శిక్ష లేకుండా చూసాం. రెండు మా డ్యూటీలే కాబట్టి మేము సక్రమంగానే నిర్వర్తించాం. తర్వాత మీకు ఎక్కువ రైస్ మిల్లింగ్ రెగ్యులేషన్ యాక్ట్ అని ఒకటి ఉండేదండి అప్పట్లో. అంటే రైస్ మిల్లర్స్ ఇప్పుడులాగా విచ్చలవిడిగా నేరాలు చేయటానికి అప్పటి లేదు. రైస్ మిల్లింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ఉండేది. ఆ కేసులు కూడా ఎక్కువ నేను చేసేవాడిని అండి. రైస్ మిల్ అలాగే ఈ సివిల్ సప్లైస్ని కంట్రోల్ చేస్తున్నటువంటి ఎసెన్షియల్ కమ్యూనిటీస్ యాక్ట్ కొత్తగా వచ్చింది. రేషన్ షాప్స్, రేషన్ బియ్యం అటువంటివి అవి కూడా నేను చేస్తూ ఉండేవాడిని. నా ఇంటర్వ్యూలో అడిగిన ప్రధానమైన ప్రశ్నలు కూడా అప్పటి ఎసెన్షియల్ కమ్యూనిటీస్ యాక్ట్ కొత్తగా వచ్చినటువంటి యాక్ట్ మీదే అడిగారు. మనం చాలా జూనియర్స్ ఈ యాక్ట్ గురించి తెలియదేమో అనుకుని, కానీ నేను ఆ యాక్ట్ చాలా తరువుగా ఉండి మా ఆఫీసులో అనేక కేసులు ఉండటం మూలంగా నేను చాలా ఆన్సర్స్ చేయడం వల్ల మనం 3-4 జిల్లాల్లోకి నేను 3వ అభ్యర్థిగా విజయం సాధించడం జరిగింది. 1984లో. 84 నుండి ఏపీపీ. నేను అప్పటి నుంచి గవర్నమెంట్ సర్వీస్లోనే ఉన్నాను. 38 ఇయర్స్ కంప్లీట్ చేశాను. ఏపీపీ ఫస్ట్, తర్వాత అసిస్టెంట్ సెషన్స్ కోర్టులో ఎడిషనల్ పీపీ సెకండ్ ప్రమోషన్ గ్రేడ్ 1, తర్వాత అసిస్టెంట్ సెషన్స్ కోర్టులో పీపీ, తర్వాత సెషన్స్ కోర్టులో పీపీ, తర్వాత రాజమండ్రి ప్రిన్సిపాల్ కోర్టులో రిటైర్మెంట్. ఎస్సీ/ఎస్టీ యాక్ట్ మీద ఆ కోర్టులోనూ నేను 6 ఇయర్స్ పనిచేశానండి. నేను వాటి అమెండ్మెంట్కి సంబంధించినటువంటి అనేక విషయాల్లో అప్పటి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా నా సలహాలు సూచనలు స్వీకరించడం జరిగింది. నేను అనేక సెమినార్లో ఎస్సీ/ఎస్టీ యాక్ట్కి సంబంధించిన సెమినార్లో కూడా నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ జిల్లా నుంచి. ఓకే. ఏపీపీ వచ్చిన తర్వాత మీకు పోలీసు అనుబంధం బాగా దగ్గరే ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ బాగా ఇష్టం అనిపిస్తుంది. అవును. ఫస్ట్ కేసులో కన్విషన్ తీసుకొచ్చారండి ఏపీపీ అయిన తర్వాత అండి. చాలా ఉన్నాయండి, ఒకటి కాదు. ఇది ఒకటి రెండు చెప్పండి. 38 ఇయర్స్ బ్యాక్ సార్. నేను నాకు ఇప్పటికీ అంటే ఒక సూట్ కేసు పుచ్చుకుని నా అపాయింట్మెంట్ ఆర్డర్ పుచ్చుకుని రాజోల కోర్టులో జాయిన్ అవ్వడానికి వెళ్ళటం నాకు ఇప్పటికీ గుర్తుందండి. కళ్ళెదురుగుండా అది ఆ రీల్ కదలాడుతుంది. అప్పటి ఎస్ఐ గారు ఇప్పటికీ బతికే ఉన్నారు, అప్పటి సిఏ గారు కూడా ఇప్పటికీ బతికే ఉన్నారు. వారితో అప్పుడప్పుడు టచ్, అంటే నేను మొట్టమొదటగా జాయిన్ అయిన తర్వాత. అంటే మీ దగ్గరకు వచ్చి ఫస్ట్ ఫైల్ గుర్తుందా? గుర్తులేదు సార్. ఓకే సార్, మీ 30 సంవత్సరాల సర్వీస్లో అవును చాలా కేసుల్లో మీరు కన్విషన్ తీసుకొచ్చారు. అవును. అంటే పర్టికులర్గా అప్పుడని కాకపోయినా, అవును, కానీ మీకు బాగా మనసుకు హత్తుకుపోయే కేసులు ఉంటాయి కొన్ని. నేను చాలా మట్టుకి ఈ డౌరీ అరేస్మెంట్ కేసులు, నేను ఈ థెఫ్ట్ కేసులు, దొంగతనం కేసులు ఇటువంటివి నేను పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలేదండి. ఏంటంటే అవి 100కి 70-80 కేసులు పోలీసు వారు సెటప్ చేసిన కేసులు ఏమో అని నాకు డౌటు అప్పట్లో. అంటే ఇంత టెక్నాలజీ అప్పుడు డెవలప్ అవ్వలేదు. ముద్దాయిని పట్టుకోవడం అనేటువంటిది పాత ట్రెడిషనల్ పద్ధతులే పాటించేవారు. అందువల్ల నాకు పెద్దగా ఏదో రికవరీ, గోల్డ్ రికవరీ చేశారు, సిల్వర్ రికవరీ చేశారు, వీడే దొంగ అంటే నేను పెద్దగా డ్యూటీ అంతే డ్యూటీగా చేసేవాడిని. కానీ నేను మనస్ఫూర్తిగా నమ్మిన కేసులు ఏమీ కాదు. ఆ రకంగా కొన్ని అబద్ధం కేసుల్లో కూడా శిక్షల పట్ల కూడా నాకు తెలుసు. కొన్ని నిజమైన కేసులు కూడా ఓడిపోవటం కూడా తెలుసు. నేను ఓడిపోయిన కేసు చెప్పండి. చెప్పలేమన్నట్టు వందల వేలును నేను ఏ కోర్టులో చేస్తే ఆ కోర్టు పెండెన్సీ ఎంత అనుకుంటున్నారు? 2,000-3,000 పెండెన్సీ ఉన్న కోర్టుల్లోనే నేను చేశాను. మీరు ఎన్ని వందల్లో వేలలో ఒకటే గుర్తులేదు. నేను ఆ చిన్న చిన్న కేసులు అవి అసలు గుర్తుపెట్టుకుని నేను అసలు జడ్జిమెంట్ అయిపోయిన తర్వాత నేను అసలు వాటి గురించి చదవటం కానీ చూడటం కానీ. ఓకే సార్, ఇప్పుడు దొంగతనం కేసులు ఉన్నాయనుకోండి, ఎందుకు పోతుంటాయంటే సాధారణంగా చెప్పేవాళ్ళు మీలాంటి వాళ్ళు ఏం చెప్తారంటే, అవును, అరెస్ట్ చూపిస్తున్నప్పుడు అవును ఆ స్టాక్డ్ విట్నెస్ పెట్టడం, అవును,
ప్లేస్ ఆఫ్ అరెస్ట్ కూడా ఒకటే పెట్టడం వల్ల అవును, పోతుంటాయంటారు, అవును, వాస్తవం అంటారా? అవును, వాస్తవమే. ఈక్విట్లు అంటే కేసులు పోవటానికి అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయండి. దాంట్లో ఇప్పుడైతే ట్రెండ్ మీకు చెప్పుకోవాల్సింది, అంటే ఇంటర్వ్యూ పరంగా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. యాటిట్యూడ్ ఆఫ్ ది జ్యుడిషియల్ ఆఫీసర్. హ్మ్? యాటిట్యూడ్ ఆఫ్ ది జ్యుడిషియల్ ఆఫీసర్. అచ్చా. ఇప్పుడు నా సర్వీస్లో చాలామంది మ్యాజిస్ట్రేట్ల దగ్గర నుంచి జిల్లా జడ్జెస్ వరకు నేను చూశానండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క నోషన్ అంటారేమో, ఆ, అది ఉంటుందండి. అంటే ఇప్పుడు కొంతమంది మ్యాజిస్ట్రేట్లు థెఫ్ట్ కేసులు అయితే ఏ ఎవిడెన్స్ ఉన్నా కన్విక్షన్ ఇస్తారు. ఇంకా వాళ్ళకి ఎవిడెన్స్ అనేటువంటిది పెద్దగా అవసరం లేదండి. థెఫ్ట్, వీడు దొంగతనం చేశాడు, వీడికి చేస్తారు. శిక్ష పడాల్సిందే. కొంతమంది కొంతమంది జ్యుడిషియల్ ఆఫీసర్స్ రోడ్ యాక్సిడెంట్ కేసులు ఏ ఎవిడెన్స్ ఎలా ఉన్నా సరే శిక్షేస్తారు, దాంట్లో క్వశ్చన్ లేదు. మీకు అర్థమైందండి అంటే యాటిట్యూడ్ అంటే మేజిస్ట్రేట్ చెప్తాను. మూడు బట్టి ఉంటుందా? అంతే. మ్మ్. కొంతమంది మ్యాజిస్ట్రేట్లు ఈ డౌరీ హెరాస్మెంట్, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎక్కువ ట్రెండ్ అవుతుంది 498A, అవును. ఆ కేసుల్లో ఏ సాక్ష్యం చెప్పినా చెప్పకపోయినా శిక్షేస్తారు. దానికి ప్రాసిక్యూషన్ వారు సమర్థవంతంగా చేశారా, పోలీసు వారు సమర్థవంతంగా దర్యాప్తు చేశారా, ఇవన్నీ వాళ్ళకి ఏం అక్కర్లా. అనవసర విషయం.